మంచి BGM, మంచి సినిమాటోగ్రఫీ. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్. ఏం నచ్చింది సినిమాలో? సినిమాలో అన్ని బాగుంది. సినిమాటోగ్రఫీ, BGM, టెక్నికల్ సైడ్ కూడా యాక్షన్ డిఫరెంట్ గా ఉంది. చాలా మంచి గన్ ఫైట్ ఉంది. రవితేజ గారు అంటేనే కామెడీ జోనర్ గుర్తొస్తుంది, అలాంటిది మరి ఇందులో కామెడీ లేదంటున్నారు. కామెడీ లేదు. కామెడీ అన్ని సినిమాకి కామెడీ చేస్తే డిఫరెంట్ ఉండదు కదా, అందుకే వాళ్ళ కెరీర్లో చాలా డిఫరెంట్ సినిమా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కదా, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? బాగుంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. మంచి అందరికి న్యాయం ఉంది. అందరూ ఎవ్రీబడి డిడ్ వెల్. థ్యాంక్ యూ. సినిమా లాగ్ ఎక్కడ లేదన్న, బాగానే ఉంది, చాలా బాగుంది. సినిమాలో బోర్ అంటే ఏం లేదు, సాటిస్ఫై. అది అది కొంచెం ఒక గన్ కి సంబంధించిన కల్చర్ గురించి తీశారు కదా, కొంచెం రవితేజ గారు కాకుండా వేరే ఎవరికైనా ఇస్తే బాగుండేమో. అయినా అసలు రవితేజ గారు కూడా ఆయన యాక్టింగ్ బాగానే, ఆయన తగ్గట్టు పర్ఫార్మెన్స్ చేశారు సినిమాలో అయితే. ఫస్ట్ అదే స్టార్టింగ్ చూసిన వాళ్ళకి కొంచెం లాగ్ ఎక్కువ అనిపించింది. సెకండ్ హాఫ్ లో ఒక ఫుల్ సాటిస్ఫాక్షన్ అనేది దొరికిందని చెప్పచ్చు అందరికి. సెకండ్ హాఫ్ ఫుల్ గా సాటిస్ఫై అయ్యారు సినిమా చూసి. సెకండ్ హాఫ్ లో మాత్రం మస్తుగా ఉన్నాయి డైలాగ్ ఎక్కువ డైలాగ్స్ ఉన్నాయి. ఒక డైలాగ్ రైటర్ అయితే ఎంత సినిమా బాగుంటుందో ఈ సినిమా చూసి చెప్పచ్చు అండి. రవితేజ్ అంటే మరి ఒక గన్స్ ని ప్రివెన్షన్ చేసే ఒక వ్యక్తిగా ఇందులో చూపించారన్న. ఒక క్రైమ్ ని అరికట్టడానికి చేసే ప్రయత్నం అది చాలా బాగుంది. ఎడ్యుకేషన్ ఉంటే ఎంత డెవలప్ అవుతుంది ప్రపంచం, గన్స్ లేకపోతే క్రైమ్ అనేది ఉండదు అనేది ఈ సినిమాలో చూపించారు అన్న. నవదీప్ రవితేజకి అసిస్టెంట్ గా క్యారెక్టర్ చేశారు. ఆయన క్యారెక్టర్ సాటిస్ఫై అయిన ఫుల్ బాగానే ఉందండి.